నమస్తే, నా పేరు తుంపాల సాయికృష్ణ. ఈరోజు మనం ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వెళుతున్నాం. మనం ఏలూరు నుంచి ద్వారకా తిరుమల వెళ్ళే దారిలో ప్రప్రథమంగా ఈ ఆర్చ్ కనబడుతుంది. ఈ ఆర్చ్ దాటంగానే మనకి సంతాన వేణుగోపాల జగన్నాథ స్వామి దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయంలోకి వెళ్ళి చూద్దాం. ఏలూరు నుంచి మరి భీమడోలు నుంచి ద్వారకా తిరుమల చేరుకునే వారికి 2.5 కిలోమీటర్ల ముందే ఒక ఆర్చ్ మనకి స్వాగతం పలుకుతుంది. ఆ ఆర్చ్ దాటంగానే కుడి చేతి వైపు సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం ఇక్కడ ఉంటుంది. శ్రీ సంతాన గోపాల జగన్నాథ స్వామి దేవస్థానం. ఇక్కడ ఈ దేవాలయం అంతా ఉద్యానవనంలో దేవాలయం కట్టినట్టుగా ఉంటుంది. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. రకరకాల ఔషధ మొక్కలతో పాటు మనసుకు ఉల్లాసాన్నిచ్చి సువాసనిచ్చే వృక్షాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ దేవస్థానంలో శ్రీ జగన్నాథ స్వామి వారి విగ్రహాలు కూడా ఉంటాయి. పూరిలో జగన్నాథ స్వామికి జరిగినట్టుగానే ఇక్కడ కూడా శ్రీ జగన్నాథ స్వామి వారికి కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. చాలా పురాతనమైన దేవస్థానం ఇది. మరి చాలా దేవస్థానాల్లో మరి దేవస్థానంలోకి ఫోన్లు అనుమతించరు. మరి వారి నిబంధనలు కూడా మనం గౌరవించాలి. స్వామివారికి ఎదురుకుండా హనుమంతుడిది అట్లాగే గరుత్మంతుడి యొక్క దేవాలయాలు ఉన్నాయి. ఉండాలండి, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎవరు దిగారంటే అనమాట బాగా ఫోన్ అండి. ఏలూరు భీమడోలు నుంచి ద్వారకా తిరుమల చేరుకునే దారిలో దేవస్థానానికి 1.5 కిలోమీటర్ల ముందు ఉంటుంది శ్రీ కుంకుళ్ళమ్మవారి దేవస్థానం. ఈ దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ద్వారకా తిరుమల సంస్థలకు అనుబంధంగా కొనసాగుతూ ఉంది.
ఇందాక ద్వారకా తిరుమల కొండపైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం దగ్గర ద్వాదశ జ్యోతిర్లింగాల ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ఉంచారు. అట్లాగే ఇక్కడ అష్టాదశ శక్తిపీఠాల యొక్క ఇన్ఫర్మేషన్ని మనకి ఇక్కడ అమ్మవారి ప్రతిమలతో సహా మనకి ఇక్కడ ఉంచారు. ఈ దేవాలయంలో చండీ హోమం జరుపుతూ ఉంటారు తరచూ. ఈ చండీ హోమం జరిగే ప్రదేశం అన్నమాట ఇది. చండీ హోమం జరిపించుకునే దంపతులు 1000 రూపాయలు రుసుము చెల్లిస్తే చాలు, దేవస్థానం వారు చండీ హోమంలో కూర్చోబెడతారు. తిరుమల చేరుకున్నాం. ద్వారకా తిరుమల ఎంట్రన్స్ అవ్వగానే మనకి గరుడాళ్వార్ గరుత్మంతుడి యొక్క విగ్రహం మనకి దర్శనం ఇస్తుంది. మనం ద్వారకా తిరుమల దక్షిణ రాజగోపురం నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు ఈ మండపాలని మనకి ఎదురవుతాయి. మనం బస్సు మీద వెళ్తే ఇక్కడికి దగ్గరలోనే బస్సు ఆఫ్ చేస్తారు, నడుచుకుంటూ ఇటు నుంచే వెళ్ళాలి. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి చరిత్రను తెలియజేస్తూ అనేక శిల్పాలతో కూడిన మందిరం మనకు ముందుగా కనిపిస్తుంది. మామూలుగా యూట్యూబ్ ఒకప్పుడు అన్నదాన మందిరం ఇదే. ఇప్పుడు దీన్ని బాగా విస్తరించి కొండపైన రోజు 10,000 మంది భోజనం చేసేలాగా పెద్ద కళ్యాణ పని ఏర్పాటు చేశారు. అన్నదాన సమాజాన్ని, అన్నదాన భవన సముదాయాన్ని. ఈ దక్షిణ గాలి గోపురం దగ్గర కూడా ప్రసాద విక్రయశాల ఉంటుంది, సమాచార కేంద్రం కూడా ఉంటుంది. మామూలుగా కాలినడకతో వచ్చే వాళ్ళందరూ కూడా స్వామివారి పాదాల మండపం దగ్గర నమస్కారం చేసుకుని ఈ మెట్ల దారిలో పైకి వెళ్తారు. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాని నీ పాదము
కడిగిన పాదము చెలకి వసుధ గొలిచిన నీ పాదము బలితల మోసిన పాదము. సాయి గారు, ఈ ద్వారకా తిరుమల గురించి, ఈ గుడి యొక్క విశిష్టత గురించి మీరు మాకు తెలియజేయాలండి. అలాగండి. ద్వారకుడు అనే మహర్షి విష్ణుమూర్తి కోసం కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేయగా విష్ణుమూర్తి ప్రత్యక్షమైనప్పుడు ఏం వరం కావాలని కోరుకోమంటే ఆ ద్వారకుడు అనే మహర్షి ఎల్లప్పుడూ నీ పాదసేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించమని చెప్పేసి కోరుకుంటాడు. అయితే వైకుంఠంలో అయితే లక్ష్మీమూర్తి పాదాలు లక్ష్మీదేవి దగ్గరే ఉంటాయి. కాబట్టి నేను విగ్రహ రూపంలో ఈ ద్వారకా తిరుమలలోని కొండపైన వెలుస్తాను. అప్పుడు నువ్వు నా యొక్క అత్యామూర్తికి నువ్వు పాదపూజ చేసుకోవచ్చని చెప్పేసి వరమిస్తారు. అట్లాగా విష్ణుమూర్తి ఇక్కడ విగ్రహ రూపంలో వెలేయడం, ఈ ద్వారకుడు కూడా అట్లాగే ఆయన పాదసేవ చేసుకుంటూ ఉండడం, ఆ పైన ఒక పుట్టలా ఏర్పడుతుంది. కొంతకాలానికి మహర్షులందరూ ఇటువైపు నుంచి వెళ్తుండగా ఏంటి పుట్టలోంచి వెలుతురు వస్తుందని చెప్పేసి చూస్తారు. చూస్తే లోపల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కనిపిస్తుంది. వాళ్ళు ఆ పుట్టని కొద్ది కొద్దిగా నీళ్లు పోసి తవ్వి తీయగా ఎంత తవ్వినప్పటికి కూడా ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం సగం వరకే వస్తుంది. స్వామి, ఎక్కడైనా సరే నీ పాదాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకనే చాలా పాటల్లో కూడా బ్రహ్మ కడిగిన పాదం అని చెప్పేసి మరి పాటలు కూడా రాయడం జరిగింది. అలాంటి పాదపూజ చేసుకునే యోగం మాకు లేకుండా చేసేవేంటంటే ఈ క్షేత్రంలో మాత్రం ద్వారక మహర్షికి నేను నా పాదాలు పూజ చేసుకునే అవకాశం ఇచ్చా కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా నా పైభాగాన్ని మాత్రమే మీరు పూజ చేసుకోవాలని చెప్పేసి స్వామివారి సెలవిస్తారు. అందువల్ల ఇక్కడ ద్వారకా తిరుమల వేసిన విగ్రహం సగం వరకే ఉంటుంది, చెస్ట్ పై భాగం. అట్లాగే ఆ తర్వాత నుంచి పెద్ద తిరుపతిని తీసుకొచ్చి ఇంకో వెంకటేశ్వర స్వామి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేస్తారు. దాని మూలంగా ఇక్కడ 2 సార్లు బ్రహ్మోత్సవాలు చేస్తారు. ఒకటి పెద్ద వెంకటేశ్వర స్వామికి, అట్లాగే ఒకటి ఇక్కడ శిలారూపంలో వెలిసినటువంటి శ్రీ ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామికి, ఇద్దరికి కూడా సంవత్సరంలో 2 సార్లు చేస్తారు. అట్లాగే ఈ ద్వారకా తిరుమల వచ్చిన వాళ్ళు ఇక్కడ చూడడానికి చాలా ఉన్నాయి. మనం ఈ ద్వారకా తిరుమల వస్తే ఈ పైనే కొండపైన శివాలయం ఒకటి ఉంది. అట్లాగే ద్వారకా తిరుమల దేవస్థానానికి అనుబంధంగా ఉన్నటువంటి కుంకుళ్ళమ్మవారి గుడి, అట్లాగే శ్రీ సంతాన జగన్నాథ వెంకటేశ్వర స్వామి వేణుగోపాల స్వామి గుడి, అట్లాగే మనం ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి తూర్పు రాజగోపురం మీదుగా మండపాలు ఏర్పాటు చేశారు. ఒకప్పుడైతే ద్వారకా తిరుమలకి మెయిన్ రహదారి కానీ మార్గం కానీ ఇదే. ఈ మధ్యకాలంలో క్షేత్ర అభివృద్ధిలో భాగంగా తూర్పు రాజగోపురం నుంచి బాగా అభివృద్ధి చేశారు. అటువైపు వెళ్తే మనకి గ్రంథాలయం కూడా కనిపిస్తుంది. మనం సరిగ్గా గమనించాం, దర్శన లైన్లోకి వెళ్ళి చూస్తుంటాం. ఆ గ్రంథాలయంలో మన వేదాలకు సంబంధించి, మన పురాణాలకు సంబంధించి అనేక గ్రంథాలు అక్కడ అమ్మరు, కానీ మనం కావాలంటే వెళ్ళి చదువుకోవచ్చు. మరి అనేక విశేషాలు ఈ క్షేత్రం గురించి తెలుసుకోవాలంటే మనం ఆదాల్లో కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. అట్లాగే ఈ క్షేత్రంలో ద్వారక మహర్షి ఉత్తరాభిముఖంగా కూర్చొని తపస్సు చేయడం వల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దక్షిణాభిముఖంగా నుంచుని ప్రత్యక్షమయ్యారు. అందువల్ల అన్ని క్షేత్రాల కంటే ఇక్కడ భిన్నంగా వెంకటేశ్వర స్వామి దక్షిణాభిముఖంగా వెలుస్తుంటారన్నమాట. ఒకసారి వెళ్ళి అది కూడా చూద్దాం. ముందు ప్రసాదం తిందాం.
ఇప్పుడు వాహనంలో వస్తే అటువైపు దారి ఎట్లా ఉంటుందో, అటువైపు ఉన్నటువంటి సౌకర్యాలు ఏమిటో అవన్నీ కూడా చూద్దాం. ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడే మొదట్లోనే కేశఖండనశాల కనిపిస్తుంది. ఎవరైనా మొక్కులు చెల్లించుకునేవారు ఉంటే వారి కేశఖండనశాలలో మొక్కులు చెల్లించుకొని ఇప్పుడు పైకి వెళ్ళాలి. ఇదే కేశఖండనశాల. ద్వారకా తిరుమల చేరుకోవడానికి ఘాట్ రోడ్డు పైకి ఎక్కిన తర్వాత తూర్పు రాజగోపురం ఎదుర్కొంటా కార్ పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకొని మనం దేవాలయంలోకి వెళ్ళొచ్చు. ఈ కార్ పార్కింగ్ పక్కనే ప్రసాద విక్రయశాల కూడా ఉంటుంది. మనం దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఈ ప్రసాదం తీసుకొని మనం బయలుదేరవచ్చు. దేవాలయం పరిధిని బాగా విస్తరించిన తర్వాత భక్తులందరూ నడవడం ఇబ్బందిగా ఉందని చెప్పేసి దేవస్థానం వారు బస్సును ఏర్పాటు చేశారు. కేశఖండనశాలకు, ప్రసాదం కౌంటర్కి, దేవాలయానికి, అన్నదానం చేసే అన్నదాన సత్రానికి, పైన ఉండే శివాలయానికి, ఆర్టీసీ బస్టాండ్కి, శ్రీవారి పాదుకా మండపానికి తిరిగేలాగా ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. ఈ రెండు గోపురాలు భక్తులకు స్వాగతం పలుకుతూ ఉంటాయి. ఈ రెండు రాజగోపురాలు దాటిన తర్వాత లోపల పెద్ద మండపం ఉంటుంది. వివాహాలు, శుభకార్యాలు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా అందంగా తీర్చిదిద్దారు. ఈ మొదటి రాజగోపురాల దగ్గర నుంచి మండపానికి వెళ్ళే దారిలో మనకి కొబ్బరికాయలు కొనుక్కోవడానికి కానీ, పిల్లలకి అనేక ఆట వస్తువులు కానీ, పుస్తకాలు కానీ కొనుక్కునే షాపులు చాలా ఉంటాయి. మనం ఈ మండపంలోంచి కాకుండా ప్రక్కదారిగా స్వామివారి దేవాలయంకి వెళ్తే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తరఫున ఆధ్యాత్మిక గ్రంథాలయం ఉంది. ఇక్కడ మనం చదువుకోవడమే కానీ ఇక్కడ కొనుక్కోవడం కుదరదు. మన భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలు అనేకం ఇక్కడ లభ్యమవుతాయి. నడవలేని వృద్ధుల కోసం కొన్ని బ్యాటరీ కార్లు కూడా ఏర్పాటు చేశారు దేవస్థానం వాళ్ళు. అలాగే ఈ మండపం పక్క నుంచి నడిస్తే ఇక్కడ ఒక పెళ్లి మండపంలో ఒకటి ఉంది. తర్వాత ఈ మండపంలో వివాహాలు చేసుకునే వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి ఇక్కడ ఏర్పాట్లు చేశారు. పెళ్ళిళ్ళ సీజన్ వచ్చినప్పుడు ప్రతి నాలుగు స్తంభాల మధ్యలో ఒక వివాహం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ. మరి ఆ వివాహాలు చేసుకున్న సమయంలో బట్టలు మార్చుకోవడానికి ఈ మండపం నుంచి ఎడం వైపుగా స్వామివారికి వెళ్ళే దారిలో ఈ బట్టలు మార్చుకునే ఏర్పాటు కూడా ఉంటాయి. అట్లాగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఉపయోగించేటటువంటి ఉత్సవమూర్తులను కూడా ఇక్కడ చూడవచ్చు. ప్రథమ చికిత్సా కేంద్రం కూడా ఈ పక్కనే ఉంది. గజవాహనం, సింహవాహనం, హంసవాహనం, సూర్యవాహనం, అశ్వవాహనం, గరుడ వాహనం, చంద్రప్రభా వాహనం, ఇవన్నీ కూడా ఈ ఉత్సవమూర్తుల్ని ఇక్కడ ఉంచారు. ఈ ఉత్సవమూర్తులపైనే
స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఊరేగుతారు. అట్లాగే ఎవరైనా విఐపీలు వచ్చినా సరే వాళ్ళకి ఇక్కడి నుంచే వాళ్ళని దేవస్థానంలోకి ఆహ్వానించి తీసుకెళ్ళడం జరుగుతుంటుంది. వృద్ధులకు, వికలాంగులకు మనం పార్కింగ్ దగ్గర దిగిన దగ్గర నుంచి కూడా స్వామివారి దేవస్థానం వరకు కూడా ఉచిత బ్యాటరీ కార్ ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. ఒకప్పుడు ఇక్కడ ప్రసాదాలు ఇచ్చేవారు, దీన్ని ఇప్పుడు కళ్యాణ మండపంలా తయారు చేశారు. మళ్ళీ తూర్పు రాజగోపురం దగ్గర చేరుకున్నాం. ఈ తూర్పు రాజగోపురం దగ్గర నుంచి ఈ పక్కగా శ్రీహరి కళాతోరణం ఉంటుంది. ఉత్సవాలు జరిగినప్పుడు ఈ వేదిక మీద నుంచే నాట్య ప్రదర్శనలు, హరికథలు, బుర్రకథలు లాంటివి ఉంటాయి. ప్రముఖుల ప్రవచనాలు ఇవన్నీ కూడా ఈ వేదిక నుంచి చేస్తారు. అట్లాగే తూర్పు గాలిగోపురం ముందున్న ప్రధాన మండపం నుంచి కుడివైపుగా మనం వెళ్తే ఉచిత దర్శనానికి 100 రూపాయల దర్శనానికి, 200 రూపాయల దర్శనానికి దారి టేపు ఉంటుంది. అట్లాగే లోపల ఎక్కువ లైన్ ఉంటే కూర్చోడానికి పెద్ద మండపం లాంటిది ఏర్పాటు చేశారు. దాంట్లో ఒక సినిమా తెర కూడా ఉంటుంది. దాని మీద ఆధ్యాత్మిక చిత్రాలను ప్రదర్శిస్తూ ఉంటారు. మనం దర్శనం లేట్ అయినా ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వెయిటింగ్ హాల్లో ఉంచి దర్శనానికి పంపిస్తారు. ద్వారకా తిరుమల వచ్చిన గుర్తుగా ఫోటో దిగడానికి ఇక్కడ చాలా చక్కటి ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం మండపంలోకి ఎంటర్ అవుతున్నాం. ఈ మండపం నూతనంగా నిర్మించినప్పటికీ ఇది పూర్తిగా ఆగమశాస్త్రం ప్రకారం శిల్పాలను ఏర్పాటు చేసి నిర్మించారు. ఇది ఈ మండపాల్లో దశావతారాలని చూడొచ్చు మనం ఇక్కడ. అమ్మవారికి వచ్చిన చీరల్ని భక్తులు ప్రసాదంలా భావించి కొనుక్కుంటూ ఉంటారు. ఆ స్టాల్ కూడా ఈ మండపంలోనే ఉంటుంది. మనం ప్రధాన దేవాలయం తూర్పు రాజగోపురం దగ్గరికి వచ్చాం. ఇక్కడి నుంచి ఫోన్ అనుమతించరు.
తూర్పు రాజగోపురం కానీ దక్షిణ రాజగోపురం కానీ లోపలికి వచ్చిన తర్వాత దేవాలయం చుట్టూ కూడా ఔషధ వృక్షాలని వేసి కిందన రచ్చబండలా కట్టించారు చుట్టూతా. అయితే ఈ వృక్షాలని దేవాలయ ప్రాంగణంలో వేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే వీటిని మన జీవితంలో ఎక్కువగా తీసుకుంటే మనకు అనేక రోగాల నుంచి రక్షణ కల్పిస్తాయని చెప్పేసి మారేడు వృక్షము, ఉసిరి, అట్లాగే వేప, రావి, జమ్మి, ఇంకా అనేక రకమైనటువంటి ఔషధ వృక్షాలు స్వామివారి దేవాలయం చుట్టూతా వేసి ఉంటాయి. స్వామివారి ధ్వజస్తంభము, రాక్షసి అంతా వెళ్ళి చేతులు పట్టుకొని 32,000 కీర్తనలు స్వామివారి మీద రాసినటువంటి అన్నమాచార్య యొక్క విగ్రహం ఇది. దక్షిణ రాజగోపురం బయటికి రాగానే ఉంటుంది కుడి చేతి వైపు. ఈ విగ్రహాన్ని తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసురాలైనటువంటి శ్రీమతి శోభారాజు గారు ఆవిష్కరించారు. ఈ దేవాలయానికి 4 ప్రక్కల కూడా 4 మండపాలున్నాయి. ఇది నైరుతి మండపం. శ్రీకృష్ణ యజుర్వేదం నేర్చుకున్న వాళ్ళు కూర్చునేటటువంటి అవధానం కూర్చునేటువంటి పీఠం ఇది. ఈ దేవాలయంలో చాలామంది ఆళ్వార్ల ఉపాలయాలు కూడా ఉంటాయి. ఇది పొగడ చెట్టు. మనం ఇందాక చెప్పినట్టుగా దేవాలయం చుట్టూ కూడా గొప్ప ఔషధ గుణాలటువంటి చెట్లు అనేకం వేశారు. ఇది పశ్చిమ రాజగోపురం. విశ్వక్సేన స్వామి దేవాలయం చుట్టూతో కూడా అనేక ఉపాలయాలు ఉన్నాయి. ఈ విశ్వక్సేనుడు అనేది పేరు నేను 8th క్లాస్లోకి వెళ్ళంగానే మా తెలుగు టీచర్ గారు మాకు పరీక్ష పెట్టడానికి విశ్వక్సేనుడు అనే పేరు రాసి అందరినీ చూపించమన్నారు. తూర్పు రాజగోపురం లోపల నుంచి దర్శనం చేసుకుని వచ్చే ప్రతి వారికి కూడా క్యూ లైన్లో ప్రసాదాలు ఇస్తారు. తూర్పు రాజగోపురం నుంచి బయటికి రాగానే మనకి కుడివైపు శ్రీహరి మండపం కనిపిస్తే ఎడమవైపు గోశాల ఉంటుంది. అట్లాగే భక్తుల సౌకర్యార్థం ద్వారకా తిరుమల దేవస్థానం వారు అడుగడుగున SVST జలప్రసాదం, శ్రీ వెంకటేశ్వర స్వామి ద్వారకా తిరుమల వారి జలప్రసాదం ప్రతి చోట ప్యూరిఫైడ్ వాటర్ ఏర్పాటు చేశారు.
ఈ గోశాలలో మనం అనేక రకాల జాతులైనటువంటి గోవులను చూడొచ్చు. స్వామివారి దేవస్థానానికి ఉత్తరం వైపుగా కొద్ది దూరంలోనే అన్నప్రసాద మండపం ఉంది. అయితే కోవిడ్ కారణంగా ఈ మండపంలో భోజనాలు కూర్చోబెట్టడం తీసేసి ఇప్పుడు పార్సల్ ఇచ్చేస్తున్నారు. ఇదే అన్నప్రసాద భవనం లోపలికి వచ్చాం. 2116 రూపాయలు ఇస్తే ప్రతి సంవత్సరం కూడా మనం కోరుకున్న రోజు మన పేరు మీద అన్నదానం చేస్తారు. ఇక్కడ ఈ అన్నదాన సముదాయంలో స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి బయటకు వచ్చాం. ద్వారకా తిరుమలేశుని కొండపైనటువంటి శ్రీ భ్రవరాంబ మల్లికార్జున వారి దేవస్థానం దర్శిస్తే ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ పరిసర ప్రాంతానికి మనం వస్తే వచ్చినంతసేపు కూడా ఉన్నంతసేపు కూడా ప్రకృతి ఒడిలో సేద తీరినట్టుగా ఉంటుంది. ఒకసారి శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత దేవాలయంలోకి అనుమతిస్తే తీసుకెళ్తాను. ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క సమాచారం కూడా ఇక్కడ ఈ శివలింగంలో నిక్షిప్తం చేశారు. మనకు అందుబాటులో రుద్రాక్ష వృక్షాన్ని మనం ఇక్కడే చూడగలుగుతాం. ఇది రుద్రాక్ష వృక్షం. నవగ్రహ మండపం. ఈ దేవాలయంలో విఘ్నేశ్వరాలయం, భ్రవరాంబమ్మవారి ఆలయం ఉన్నాయి ఆలయాలుగా. ఈ ద్వారకా తిరుమల కొండపైనే ఫలభాసయం అంటారు. అంటే నీడను బట్టి సమయాన్ని తెలియజేసే పరికరం ఉంటుంది, ఒక కట్టడం. ఆ నిర్మాణాన్ని ఇప్పుడు చూద్దాం.
పడిపోచ్చుడు ఆ నీడ పడ్డ చోట అంకెలు ఉంటాయి, దాన్ని ఎట్లా మనం లెక్కేసుకోవాలనేది కూడా ఇక్కడ వివరంగా రాశారు. ఈ కొండపైనే ఈ ఏనుగుశాల గజశాల పక్కనే కుందేళ్ల పెంపకాన్ని కూడా చూస్తున్నాం మనం. చాలా వైష్ణవ దేవాలయాల్లో గజరాజులను పెంచడం ఆనవాయితీగా వస్తుంది. మన శ్రీరంగంలో కానీ తిరుమలలో కానీ అట్లాగే మరి ద్వారకా తిరుమలలో కూడా గజరాజుని మనం చూస్తున్నాం. ఇక్కడ అట్లాగే అశ్వన వాహనం మీద ఊరేగించడమే కాకుండా మరి ద్వారకా తిరుమల అశ్వాలను కూడా పెంచుతున్నారు. మొత్తం మీద శని ఆదివారాల్లో సెలవు వచ్చినప్పుడు ఈ ద్వారకా తిరుమలకు వస్తే మీ కుటుంబంతో చక్కటి ఆహ్లాదాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందొచ్చని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ కొండపైనే శ్రీ స్వామివారి గో సంరక్షణ పథకం ట్రస్ట్ అని ఉంటుంది. ఈ ట్రస్ట్ వారు వందల సంఖ్యలో గోవుల్ని ఇక్కడ పెంచుతున్నారు షెడ్లు వేసి.